నమస్తే ఫ్రెండ్స్. వెల్కమ్ టు చెంచు వ్లాగ్స్. నేనైతే ఇవాళ మీ ముందరికైతే మరొక బిగ్ అప్డేట్‌తో వచ్చేసాననమాట. మన 'నందమూరి నరసింహం గాడ్ ఆఫ్ మాసెస్' మన బాలయ్య గారు నటిస్తున్న 'ఎన్‌బీకే 111' మూవీ నుంచి ఈ అప్డేటు. ఏంట్రా అంటే ఓటీటీ డీల్ అయితే భారీగా అయితే క్లోజ్ అయింది. అది ఏ సంస్థ పర్చేజ్ చేసింది? సినిమా మీద ఉన్న ఎక్స్‌పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? ఎందుకు ఇంత క్రేజ్ వచ్చిందని కూడా మనం ఈ వీడియోలో అయితే క్లారిటీగా మాట్లాడుకుందాం. ఇక మన వీడియోలోకెళ్తే గనక మన 'నందమూరి నరసింహం గాడ్ ఆఫ్ మాసెస్' బాలయ్య గారు నటిస్తున్న 'ఎన్‌బీకే 111' మూవీ అయితే మాత్రం భారీ ఎక్స్‌పెక్టేషన్స్ అయితే ఉన్నాయబ్బా! మామూలుగా లేదు. ఎందుకంటే 'వీరసింహారెడ్డి' తర్వాత వస్తున్న కాంబినేషన్ అవ్వడము, అలాగే ఒక ఫ్యాన్ బాయ్ 'గోపీచంద్ మలినేని' గారు బాలయ్య గారిని ఏ రేంజ్‌లో చూపిస్తారో మనకి 'వీరసింహారెడ్డిలో' చూసాము. ఆఫ్టర్ లాంగ్ బ్యాక్ 'సమరసింహారెడ్డి నరసింహానాయుడు' రేంజ్‌లో 'వీరసింహారెడ్డిని' తెరకెక్కించారనమాట 'గోపీచంద్ మలినేని' గారు. సో, ఆ సినిమాతో బాలయ్య గారు ఏ రేంజ్ రికార్డ్ కలెక్షన్స్ వసూలు చేశారో మనందరికీ తెలుసు. డే 1 అయితే 57, 60 క్రోర్ మధ్యలో అయితే పెట్టారనమాట. సో, దీన్ని బట్టి చూస్తే సెకండ్ సినిమా ఎప్పుడొస్తదని ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ అందరికీ కూడా 'ఎన్‌బీకే 111' మూవీతో అయితే మాత్రం ఫ్యాన్స్‌కి పూనకాలిచ్చే గ్లింప్స్ అయితే సినిమా మీదున్న ఎక్స్‌పెక్టేషన్స్ అమాంతంగా పెంచేశారు 'గోపీచంద్ మలినేని' గారు. వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న రెండవ సినిమా అవ్వడము, అలాగే గత సినిమా ఒక రికార్డ్ రేంజ్ కలెక్షన్స్ వసూలు చేయడము, అలాగే బాలయ్య గారికి స్వతహాగా అభిమాని అవ్వడంతో పాటు 'గోపీచంద్ మలినేని' గారి టేకింగ్‌కైతే మాత్రం ప్రతి ఒక్కరైతే ఫ్యాన్స్ అవ్వాల్సిందే. ఆయన సినిమాలో ఎటువంటి బోర్ కొట్టకుండా సినిమాని తీసే విధానానికైతే ఆహ్, అందులో యాక్షన్ ఫీస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉండబోతాంది. ఈ 'ఎన్‌బీకే 111' మూవీ షూటింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా అమాంతంగా ఎక్స్‌పెక్టేషన్స్ ఎప్పుడెప్పుడు రోజు ఏదో ఒక అప్డేట్‌తో అయితే మాత్రం వార్తల్లో నిలుస్తానే ఉన్నారు. ఇవాళ అప్డేట్ ఏందిరా అంటే ఒక ప్రముఖ నిర్మాణ సంస్థ ఒక ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 బాలయ్య గారి సినిమాని 50,00,00,000కి డీల్ క్లోజ్ చేసిందని అయితే మాత్రం వార్త చక్కర్లు కొడతాంది. దీంతో ఆల్మోస్ట్ 60% రికవరీనైతే సినిమా అయితే సాధించేసింది. ఇప్పటికే సినిమా ట్రైలర్ రాకుండానే సేఫ్ జోన్‌లోకైతే వెళ్ళిపోయిందనే జెప్పుకోవాలి. సినిమా మీదున్న ఎక్స్‌పెక్టేషన్స్ ఒక పక్క పెడితే, కేవలం ఓటీటీ ఈ రోజుల్లో ఓటీటీ డీల్ క్లోజ్ అవ్వడం చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో బాలయ్య గారి 'ఎన్‌బీకే 111' మూవీ ట్రైలర్ రాకుండానే 50,00,00,000 మార్కు బిజినెస్‌ని టచ్ చేయడం అనేది మామూలు విషయం గాదు. సో, ఎందుకంటే బాలయ్య గారికున్న చరిష్మా అటువంటిదనమాట. ఈ మధ్య కాలంలో బాలయ్య గారి ప్రతి సినిమా గూడా నెక్స్ట్ లెవెల్‌లో ఎక్స్‌పెక్టేషన్స్ అలాగే సినిమా మీద థియరిటికల్ బిజినెస్‌తో పాటు ఓటీటీ నిర్మాణ సంస్థలు గూడా పోటీ పడైతే సినిమాలు కొంటూ ఉన్నారనమాట. అందువల్ల ఈ సినిమాకైతే క్రేజ్ మరింతగా పెరిగింది. ఈ సినిమాలో కాజల్ గారు మరొక అదనపు ఆకర్షణగా నిలబడబోతున్నారు. బాలయ్య గారికి, కాజల్ గారికి మధ్య వచ్చే సన్నివేశాలు గూడా సినిమాకి హైలైట్‌గా నిలవబోతన్నాయి. నిన్న వీడియోలోనే మాట్లాడుకున్నాం. మనం సంజయ్ దత్ గారు గూడా ఈ సినిమాలో మెయిన్ విలన్ రోల్ అయితే చేయబోతన్నారని. అలాగే ఈ సినిమాలో భారీ తారాగణం అయితే ఉండబోతాంది. తమన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో పాటు తమన్ ఇచ్చే బాణీలకైతే మాత్రం ఫ్యాన్స్ ఫిదా అవ్వాల్సిందే అన్న రేంజ్‌లో తమనైతే కష్టపడుతూ ఉన్నారు. రీసెంట్‌గా తమన్ 'లెనిన్' మూవీలో ఏ రేంజ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇచ్చారో మనందరికీ తెలుసు. తమన్ ఒక స్వింగ్‌లో ఉన్నారనే జెప్పుకోవాలి ఈ టైంలో. తను చేసే ప్రతి సినిమాకి ఎలా చేస్తారో తెలీదు గానీ, బాలయ్య గారి సినిమాలకైతే మాత్రం 'ఎన్‌బీకే 111' మూవీకి ఏ రేంజ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఉండబోతాంది, సాంగ్స్ ఎలా ఉండబోతాయని ఊహించుకుంటేనే మన ఊహకి అందనంత విధంగా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చేస్తున్నారని చెప్తా ఉన్నారనమాట. సో, తమన్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నందమూరి అభిమానులు ఎప్పుడు గూడా తమన్ గారు ఎప్పుడూ ఒక ఫీస్ట్ ఇస్తూ ఉంటారనమాట బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో. సో, ఈ సినిమాతో గూడా మరొకసారి ఆయన నెక్స్ట్ లెవెల్ బాక్స్ ఆఫీస్ బొనాంజా ఇవ్వాలని మరొకసారి కోరుకుంటున్నాను. ఇకపోతే బాలయ్య గారు ఒక డైలాగు లేకుండా టీజర్‌తోనే ఈ రేంజ్ సునామీ సృష్టిస్తే, మరి ఇంక డైలాగుంటే ఏ రేంజ్‌లో ఉంటదో చూడాలి. న్యూ ఏజ్ గెటప్‌లో బాలయ్య గారినైతే చూడడానికి చాలామంది హ్యాపీగా ఫీల్ అవుతన్నారు. చూద్దాం. సినిమా అయితే మాత్రం డిసెంబర్ 4థ్ అనుకుంటున్నారు. ప్రెజెంట్ అయితే అఫీషియల్ అప్డేట్ లేకపోయినప్పటికీ కూడా సో, సినిమా అయితే డిసెంబర్ 4థ్ అనే అనుకుంటూ ఉన్నారు. చూడాలి రాబోయే రోజుల్లో ఎలాంటి అప్డేట్స్ ఉంటాయి మీ ముందరికి ఎప్పుడు తెలియజేసేదానికి నేను ముందుగా ఉంటాను. అలాగే న్యూ మూవీ ఛానల్ అప్డేట్స్ కోసం అయితే గనక కొత్తగా వస్తే గనక మన ఛానల్ 1, 2 సార్లు చూడండి. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని అంతవరకు సెలవు. ఇట్లు మీ చెంచు వ్లాగ్స్ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.